హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ చక్కగా రికవర్ అయింది. ఈరోజు దగ్గర 150-160 పాయింట్స్, ఆల్మోస్ట్ 0.9% పెరిగి 17,000. నిఫ్టీ ఎంత ఉందండి? 17,700. 17,700కి మళ్ళీ వచ్చింది. అంటే 17,400 దగ్గర 400 ఆ రేంజ్లో సపోర్టు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఫ్రైడే కూడా 17,400 రేంజ్ నుంచి రికవర్ అయ్యి 17,500 చిల్లర దగ్గర క్లోజ్ అయింది, 500 పైగా. ఇప్పుడు 17,700కి వచ్చింది. సో ఓకే, సో ఫార్ సో గుడ్. అంతేకాదు, ఈ మార్కెట్ రికవర్ అవ్వటంతో పాటు 2-3 విశేషాలు ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే ఐపీఓ సీజను. ఇప్పుడు మళ్ళీ ఐపీఓ సీజన్ యూ కెన్ సే రెజ్యూమ్డ్. అక్టోబర్లో దగ్గర ఒక 20,000 crore ఐపీఓస్ రాబోతున్నాయి. అంటే ఏంటి? ఇప్పుడు పబ్లిక్ నుంచి, ఇన్వెస్టర్స్ నుంచి ఒక 20,000 కోట్లు పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి ఇట్లాంటి టైంలో మార్కెట్ని పడినవారు కదా, మనకు తెలిసిన విషయమే కదా, కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది? ఐపీఓ సీజన్లో జనరల్గా మార్కెట్లు పడినవారు. గవర్నమెంట్ ఇంకో పక్కన తన స్టేక్ అమ్ముకోవడానికి గవర్నమెంట్ కూడా చాలా పర్టికులర్గా ఉంది. అందువలన పిఎస్యూస్ బాగా పెరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా జాగ్రత్తగా విండో డ్రెస్సింగ్, అంటే చక్కగా వాటిని చక్కగా చేస్తున్నారు, అమరుస్తున్నారు. ఫ్రెష్ సెటిల్మెంటు ఫ్రైడే ఫ్రెష్ సెటిల్మెంట్ స్టార్ట్ అయింది కదా. బట్ ఓకే, రికవరీ మోడ్లో స్టార్ట్ అయింది. అంటే బాగా తగ్గినట్టు తగ్గి 150 పాయింట్ల దాకా తగ్గి ఆల్మోస్ట్ 50% రికవర్ అయిపోయింది. బట్ ఈ రోజు నుంచి తీసుకున్నట్లయితే శుభసూచకమే. ఎందుకంటే ఈరోజు గట్టిగా రికవర్ అయింది. మళ్ళీ 18,000 దగ్గరలో కనబడుతున్నది. 17,700 ఎప్పుడైతే వచ్చిందో 18,000 అదిగో అల్లదిగో శ్రీహరిద్వారములు అన్నట్టు ఉంది ఇప్పుడు. దిస్ ఈజ్ క్వైట్ పాసిబుల్. రెండవది ఏంటంటే, మీకు బ్రాడ్ బేస్డ్ మార్కెట్ ఈరోజు చాలా స్పెషల్. బ్రాడ్ బేస్డ్ మార్కెట్ ఈరోజు కొంచెం చాలా చక్కగా డీసెంట్గా పెరిగింది. ఎట్లా అంటే సుమారుగా 900 చిల్లర, అంటే 1000 అనుకోండి. 1000 షేర్లు తగ్గినవి ఉంటే 2,300 షేర్లు 2,300 షేర్లు పెరిగాయి. 1000 షేర్లు తగ్గినవి ఉంటే 2,300 పెరిగాయంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 100%. ప్రతి 10 షేర్లకి 23 షేర్లు పెరిగాయి. 10 షేర్లు తగ్గితే 23 షేర్లు పెరిగాయి. అంటే ఈ మధ్యకాలంలో ఇది చాలా ఇది. కాబట్టి ఎస్, మార్కెట్ ఈజ్ స్టిల్ బుల్లిష్ అండ్ మార్కెట్ ఈజ్ స్ట్రాంగ్. అయితే మన షేర్లు పెరుగుతున్నాయా లేవా అనేది దట్స్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ అనుకోండి. అది మన షేర్లు పెరిగితే ఆనందం, మన షేర్లు కాకుండా ఏవేవో పెరిగితే ఆనందం కాదు. పక్కింటికి పక్క వాళ్ళ ఇంట్లో కారు కొనుక్కున్నారు, కారు వచ్చింది, లేకపోతే కొత్తది అదేదో వచ్చింది, ఇదేదో వచ్చిందంటే ఓకే వాళ్ళకి వచ్చింది, మనకు కాదు కదా అనిపిస్తుంది కదా. అలా అన్నమాట. సో దిస్ ఈజ్ మార్కెట్. ఇంకొక విశేషం ఏంటంటే, వాలటాలిటీ ఇండెక్స్ తగ్గుతూ ఉన్నది. ఈరోజు కూడా 2-3% తగ్గింది. మార్కెట్ పెరుగుతుంది, మార్కెట్ పెరిగింది. ఈరోజు వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది. ఇన్వర్స్ రిలేషను. ఎస్, దిస్ ఆగర్స్ వెల్ ఫర్ బుల్స్కి అనుకూలంగానే ఉంది. చూసారా? సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే మార్కెట్ ఈజ్ ఓకే. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది విశేషం అంటే, ఫార్మా పికప్ అయింది, గట్టిగానే బాగానే పికప్ అయింది. మీరు చూడండి, దివీస్ ల్యాబొరేటరీస్ ఎంత చక్కగా డీసెంట్గా పెరుగుతున్నదంటే, ఈ మధ్యన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కంటే ఎక్కువ ఉంది. 5,000 ప్లస్లోకి వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అంటే గుర్తొచ్చింది. డాక్టర్ రెడ్డీస్ కూడా లాస్ట్ 15-20 డేస్ చూసారా, గమనించారు, లాస్ట్ 1 month
రికవర్ అయింది బాగానే. ఈరోజు కూడా రికవర్ అయింది, 1.75% ఏమో రికవర్ అయింది. ఇట్లా ఒక సిప్లా మాత్రం తగ్గిందండి ఫార్మాలో, మిగతావి ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. బాగా పెరిగిన వాటిలో ఏంటంటే మనం దివీస్ తీసుకోవచ్చు. తర్వాత లార్జ్ క్యాప్, ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీస్ అరబిందో ఫార్మా. అరబిందో ఫార్మా ఈరోజు అది కూడా 2% రికవర్ అయింది, బాగా లోలో ఉంది. అరబిందో ఫార్మాకి ఏంటి ప్రాబ్లం అంటే, మరి ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ప్రమోటర్స్ గురించి మంచి ఇంప్రెషన్ లేదు మార్కెట్లో. వీళ్ళు కొద్దిగా ఏవో చేస్తుంటారు అనే టాక్ ఉంది. ఇప్పుడు చాలామంది, కొంతమంది డైరెక్ట్గా నాతో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మన ఆంధ్ర బేస్డే కదా, హైదరాబాద్ బేస్డే కదా, చాలామందికి తెలుసు. వీళ్ళు కొద్దిగా అటు ఇటు చేస్తుంటారు, లేకపోతే ఫండ్స్ డైవర్ట్ చేస్తుంటారు, లేకపోతే ఇంకేంటేంటో అని రకరకాల, ఒక్కొక్క టైంలో ఒక్కో రకమైనటువంటి పుకారు వస్తుంది. అయితే ఏంటంటే కంపెనీ ఓకే, జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు. మొత్తానికి వీళ్ళు ఏంటేంటో చేస్తుంటారు. ప్రమోటర్స్ గురించి మనకి ఏం తెలుస్తుంది, కానీ ఆ మధ్యన ఏదేదో చిన్న కంపెనీని ఎక్వైర్ చేయటం, అందులో పడ్డారు, కాంట్రవర్సీ అయిపోయింది. ఇది ఇన్వెస్టర్స్కి, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. కొట్టుపారేయటం, 1000 రూపాయల దగ్గరికి వెళ్ళిన షేరు ఒకసారి 700 రూపాయలకు పడేశారు, 30% డౌన్ చేశారు. మరి వీళ్ళ టాప్ ఆఫీసరు, టాప్ అఫీషియల్ రిజైన్ చేసినట్టు వినికిడి, సిఈఓనో ఎండీనో సంథింగ్ లైక్ దట్. మరి దానివల్ల ఇప్పుడు ఓకేనేమో, ఇప్పుడు ఇంకా కంపెనీ జాగ్రత్తగా మేనేజ్ చేస్తుందేమో అనే ఇంప్రెషన్ కలిగిందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అందుకని ఈ ప్రశ్నల వల్లే అరబిందో ఫార్మా పెరగలేదు. అదర్వైజ్ ఓకే, పెర్ఫార్మెన్స్ వైజ్ నాట్ బ్యాడ్. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి అరబిందో ఫార్మాకి, దానివల్ల అట్లా ఉంది. బట్ ఎనీ టైం ఇట్ మే పికప్. అందుకని ఏంటంటే నేను ఈరోజు స్క్రిప్ట్ వాచ్ అరబిందో అని చెప్తాను. స్క్రిప్ట్ వాచ్ అరబిందో, ఆరో ఫార్మా, ఇది పాపులర్ ఆరో ఫార్మా. ఇది 730 రేంజ్లో ఉంది, కొంచెం ఈరోజు పెరిగింది కదా. అయితే ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అనుకోకూడదు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. రిస్క్ అపెటైట్ ఉండాలి మీలో. అంటే రిస్క్ ఎవర్స్ కాకుండా రిస్క్ అపెటైట్ ఉంటే, రిస్క్ పర్లా, ఏదైతే అదైంది చూస్తాను, పర్లేదులే వస్తుందిలే, కొంచెం ఆ రకమైనటువంటి భరోసా, ధైర్యం ఉండాలి ఇన్వెస్ట్ చేయడానికి. 2, షాక్స్కి ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు 700 దగ్గర ఉంది, రేపు పొద్దున 500కి వస్తే ఆర్ యూ ప్రిపేర్డ్? అట్లాంటి వాళ్ళు మాత్రమే ఇందులో ఇట్లాంటి స్టాక్స్లోకి వెళ్ళాలి. అదర్వైజ్ ఇందులో రిస్క్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇది 380, 400 కూడా వచ్చింది ఆ మధ్యన, మీకు తెలిసే ఉంటుంది. 380, 400కి వచ్చినట్టు వచ్చి మళ్ళీ 1000కి వెళ్ళిపోయిందిగా. అంత ఫ్లక్చుయేషన్, హై బీటా స్టాక్ ఇది. లార్జ్ క్యాప్, చాలా ఈక్విటీ కూడా చాలా పెద్ద ఈక్విటీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా పెద్దది. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ దృష్టిలో పెట్టుకుని స్టడీ చేసి మీకు నచ్చితేనే ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 700 దగ్గర కొంటే 730 దగ్గర అక్కడ నిలుస్తుందని ఏం లేదు కదా. 500కో 600కో వస్తే భయపడకుండా ఉండగలగాలి, లేదా కొంచెం ఫర్దర్ ఇన్వెస్ట్ చేయగలగాలి కదా. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ స్టాక్ గురించి చెప్పాలంటే, పెద్ద అమౌంట్లు కొంతమంది 10 లక్షలు పెట్టేస్తారు, లేకపోతే 50 లక్షలు, లేకపోతే 1 కోటి రూపాయలు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉంటారు. అంతంత పెద్ద అమౌంట్లు ఇట్లాంటి స్టాక్లో పెట్టకూడదు. ఐటీసీ లాంటి స్టాక్ అయితే పర్వాలేదండి, కానీ ఇట్లాంటి హై వాలటైల్ స్టాక్లో పెద్ద అమౌంట్లు, మీరు 1 కోటి రూపాయలు పెట్టగలిగిన కెపాసిటీ ఉన్నవారైనా 1 కోటి రూపాయలు ఇట్లాంటి దాంట్లో పెట్టకూడదు. అంటే ఎంత పెట్టాలండి అంటే 25 to 30% ఆఫ్ యువర్ కెపాసిటీయే పెట్టాలి. పెద్ద అమౌంట్ ఇట్లాంటి వాటిలో పెట్టకూడదు.
మీ దగ్గర మీకు ₹1,00,000 పెట్టగలిగిన స్తోమత ఉన్నదనుకోండి, ఇట్లాంటి దాంట్లో 25 to 30% పెట్టాలి. ఎందుకంటే హై రిస్క్ కదా, రిటర్న్ కూడా హైగానే ఉండొచ్చు. ఇప్పుడు ఇది 700 నుంచి చూస్తూ మళ్ళీ 1000కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 1000కి వెళ్ళిపోతే 700 నుంచి 1000కి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటండి? ఆల్మోస్ట్ 40% పెరిగిపోలా, 40-45% పెరిగిపోయింది. వెళితే అది వెళ్తుందని ఏం లేదు, మనకేం తెలియదు. వెళ్తుందో వెళ్ళదనేది ఫ్యూచరు ఎవరి చేతిలో లేదు, చెప్తున్నాను. సో సే అరబిందో ఈజ్ ఎ స్క్రిప్ట్ టు వాచ్, బట్ బీ కేర్ఫుల్. ఇఫ్ యూ ఇన్వెస్ట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. సొంతంగా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. రిస్క్, ఎందుకంటే ఆ రిస్క్ మీదే కదా, అది విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే మెటల్స్లో ఈరోజు మళ్ళీ మెటల్స్ షైనింగే. మెటల్స్ మిమ్మల్ని వదిలిపెట్ట చూడండి. ఇక్కడి నుంచి చూడండి, మెటల్స్ మధ్యలో అప్పుడప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి, మళ్ళీ రికవర్ అయిపోతాయి. ఇప్పుడు అలాగే రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను షేర్స్ మీద కొంచెం దృష్టి పెట్టండి, చూడండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద టైం. అయితే వాటిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి డిఎల్ఎఫ్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, 400 దాటిపోయింది, ఇప్పుడు కొనలేం, తప్పదు. అందుకని ఏంటంటే ఎక్కడైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలి అలాంటివి. తర్వాత షుగర్స్ ఎప్పుడో చెప్పాం, ఆకాశాన్ని అంటిపోతున్నాయని. నేను ఈరోజే అనుకుంటా చూశాను, దాల్మియా భారత్ షుగర్ 400 చిల్లర. అయ్యి బాబోయ్, ₹60, ₹65. నేను కూడా నా 130, 140 దగ్గర అమ్మేశాను. అప్పుడు ఎప్పుడో 2018లో, జస్ట్ 2017లో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇంతకుముందు చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆ మెసేజ్లో గ్రీవ్స్ కాటను, తర్వాత ఈ దాల్మియా షుగర్ రెండిట్లో ఏది మంచిదంటే అందరూ మెజారిటీ రెండిట్లో ఏది లాంగ్ టర్మ్ బాగుంటుందంటే మెజారిటీ గ్రీవ్స్ కాటన్ అని పెడితే నేనేమో దాల్మియా షుగర్ అని పెట్టా. ఫార్చునేట్లీ అది చాలా కాలం దాల్మియా షుగర్ పికప్ అవ్వాల. ఇది కొంచెం పర్వాలేదు, కానీ అది మరీ 60-50కి వెళ్ళిపోయింది. బట్ పేషెంట్స్ స్పేస్ నవ్ ఇట్ ఈస్ 400+, ₹50 షేరు 400కి వచ్చింది. అదే దీపక్ ఫెర్టిలైజర్స్, దట్ హ్యాపెండ్ విత్ దీపక్ ఫెర్టిలైజర్స్ ఆల్సో. మరీ దీపక్ ఫెర్టిలైజర్స్ అంత 50కి వెళ్ళలేదు, కానీ 70-80 ఆ రేంజ్కి వెళ్ళింది. టుడే ఇట్ ఈస్ 400+. చూసారా, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు ఎప్పటికప్పుడు పికప్ అవుతాయి. సో షుగర్ ఇండస్ట్రీ ఎలాగో అనుకున్నాం, అది షుగర్ ఇండస్ట్రీకి లైఫ్ వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పెట్రోల్లో వాళ్ళు అది మిక్స్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చేసిందో, ఇంక్రీజ్ చేసిందో, వీళ్ళ పంట పడినట్టే షుగర్ ఇండస్ట్రీకి. ఓవరాల్గా బాగానే ఉంటుంది. తర్వాత కన్స్ట్రక్షన్కి, రియల్ ఎస్టేట్కి ఎందుకు బాగుంటుందంటే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ, హౌసింగు, ఇళ్ళు కొనుక్కునే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది, అట్రాక్టివ్గా ఉన్నాయి. తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా కొంచెం చౌకగా దొరుకుతుంది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ సమ్వాట్ లో. నంబర్ 3, గవర్నమెంట్ హ్యాస్ నో ఆప్షన్ నౌ. రికవరీ, గ్రోత్ చూపించాలి. ఆర్బీఐ కూడా ఓకే అంటున్నది. మరి గ్రోత్ చూపించాలంటే ఎక్కడ ఏం చేయాలి? గవర్నమెంట్ విధిగా డబ్బులు వెదజల్లాలంటే అంటే ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ స్పెండింగ్ మస్ట్ బి దేర్. గవర్నమెంట్ ఖచ్చితంగా స్పెండ్ చేసి తీరాలి. స్పెండ్ చేయటం అంటే ఇన్ఫ్రా మీద పెడుతుంది కదా, తప్ప ఇన్నాళ్ళు ఊరికే కబుర్లు చెప్పారు. ఫైనాన్స్ మినిస్టర్లు జైట్లీ గారు, వారు వీరు అంతా కబుర్లే చెప్పారు, కానీ ఈ యాక్చువల్గా ఇన్వెస్ట్ చేయలే. నౌ దే ఆర్ కంపెల్డ్, ఫోర్స్డ్. పాండమిక్ హ్యాస్ ఫోర్స్డ్ దెమ్ టు డూ దట్ నౌ. ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ చూపించాలి. 2 ఏళ్లలో ఎలక్షన్స్. జీడిపి ఏం చేశారంటారు. సో జీడిపి గ్రోత్ కోసం ఇప్పుడు తప్పదు కదా. నౌ దే ఆర్ ఫోర్స్డ్. అందుకని ఎనర్జీలో ముఖ్యంగా ఇన్ఫ్రా స్టాక్స్, పవర్ ఉంటుంది కదా, పవర్ సెక్టరు, అదే రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రా, వీటికి ఉంది స్కోపు. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి కొనుక్కోవాలి. అయితే వీటిలో రిస్క్ ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్లు పడిపోయే సిచ్యువేషన్ వస్తే ఇవి ముందుంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ పడిపోతాయి. ఇప్పుడు ₹400 ఉన్న డిఎల్ఎఫ్ ₹100కి వచ్చేయచ్చు. ఎందుకు? మన పాండమిక్కి రాలేదు ఆ ₹100కి. కరోనా టైంలో ₹100 అది, ఈవెన్ బిలో దట్. ₹100 ఇప్పుడు 400 అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ 600 అంటున్నారు, కొనేయకండి సుమా, 600 అంటున్నారని చెప్పి ఇప్పుడు ఇంకా 50% వస్తుందని ఇప్పుడు కొనేయకండి. ఇట్లాంటివి హై రిస్క్. రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఏంటంటే హై రిస్క్. పురవంకర చూడండి 150, 140 రేంజ్కి వచ్చేసినట్టుంది ఆల్రెడీ, మరి ₹50 షేరు. ఇట్లా రియల్ ఎస్టేటు వీటిని యూ వాచ్ దెమ్ అండ్ సీ, గ్రాబ్ ది ఆపర్చునిటీ వెన్ ఇట్ కమ్స్. షుగర్ అయిపోయింది, ఇన్ఫ్రా అయిపోయింది, మెటల్స్ ఎలాగో గ్యారంటీ. కమింగ్ 3 ఇయర్స్లో గవర్నమెంట్ స్పెండింగ్ ఉంది కదా, మరి గవర్నమెంట్ స్పెండింగ్ ఉన్నప్పుడు మెటల్స్కి డిమాండ్ పెరగదా? తర్వాత కంపెనీలు కంపెనీలు బాగానే ఉన్నాయి కదా. సో మెనీ కంపెనీస్ ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్పాన్షన్ అండి. కంపెనీలు ఎక్స్పాన్షన్కి వెళుతున్నాయి అంటే ఎంత మెటల్ స్పెండ్ చేస్తారండి, ఖర్చు పెడతారండి వాళ్ళు, ఎంత మెటల్స్ కన్జ్యూమ్ చేస్తారు. మీకు ఐరన్, స్టీల్ దగ్గర నుంచి, సిమెంటు దగ్గర నుంచి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నప్పుడు, ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఏదో కట్టాలి కదా, ఎరెక్షను, ఇన్స్టాలేషను, ఇవన్నీ ఉంటాయి కదా, మెషిన్, ఎక్విప్మెంటు, ఇవన్నీ ఉంటాయంటే మెటల్స్కి రాదా డిమాండు? ఓ పక్కన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్కి స్కోప్ ఉంది, ఇంకో పక్కన కంపెనీలు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నాయి. మరి మేజర్ గెయినర్ ఎవరండి? మెటల్సే. వెన్ మెటల్స్ ఆర్ గోయింగ్ అప్, రిమెంబర్ సిమెంట్ విల్ ఆల్సో ఫాలో సూట్. ఐరన్, స్టీల్ ఒకటే వెళ్ళదండి, సిమెంట్ కూడా వెళ్తుంది. అందుకని సిమెంట్ స్టాక్స్ ఉంటే మీ దగ్గర భద్రంగా తల కింద తకియా అంటాం కదా, ఏంటంటే తలదిండు లాగాలా పెట్టి కూర్చోటం. సిమెంట్ షేర్స్ కంగారు పడేం అమ్మక్కర్లా. గుడ్ డేస్ ఆర్ హెడ్ ఫర్ సిమెంట్ స్టాక్స్. సిమెంట్ స్టాక్స్ ఇంకా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేవు సరిగా. ఒకటారా చేస్తున్నాయిలేండి, ఉన్నాయి, ఎందుకు లేవు కానీ, బట్ అన్నీ చేయటం లేదు, ర్యాలీలో పార్టిసిపేట్ చేయటం లేదు. దే హ్యావ్ దేర్ ఇన్హెరెంట్ ఇష్యూస్, బట్ ఎస్ దే విల్ ఆల్సో పార్టిసిపేట్. ఇవన్నీ ఫైనల్గా ఏంటంటే అటు నుంచి నీళ్లు, వర్షాలు పడినప్పుడు అటు నుంచి నీళ్లు వస్తాయి, ఇటు నుంచి నీళ్లు వస్తాయి, ఆ కొండ మీద నుంచి వస్తాయి, ఈ పక్క నుంచి వస్తాయి, వచ్చి అన్నీ ఒకసారి కలిసి పెద్ద ధారగా అయిపోయి పెద్ద వరదలాగా అయిపోతుంది కదా. భూమి అనేది కూడా అలాగే ఉంటుంది. భయము, విస్మయము. మీకు భూము ఆల్మోస్ట్ పీక్ వచ్చిందని చెప్పడానికి ఎప్పుడంటే భయము, విస్మయము రెండు కలుగుతాయి. ఈ భయము, విస్మయము రెండు రోజుకి ప్రతిరోజు భయము, విస్మయము రెండు ఉంటాయి. అమ్మో ఇదేంటి ఇంత పెరిగిపోయింది, ఇంకెంత పెరుగుతుందమ్మో, ఇంకా వద్దు బాబో, ఇంక నేను అమ్మేస్తాను, బయటకు వచ్చేస్తాను, ఇంకా పడిపోతాను అలాంటి భయము ఉంటుంది. దిగ్భ్రాంతి, ఏంటి ఇలా పెరుగుతున్నది, విస్మయము ఉంటుంది. అలా కొంతకాలం నడిచి ఎప్పుడో ఇంక ఇది తగ్గదురా బాబు మార్కెట్, ఇంకా తగ్గదు, ఇది అయిపోయింది, ఫినిష్. ఎక్కడో మౌంట్ ఎవరెస్ట్ దగ్గర చూస్తుంటారు, అప్పుడు వస్తుంది మార్కెట్ ఫాల్, ఫినిష్. అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇంకా మళ్ళీ రికవర్ అవుతుందని వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళకి టైం పట్టేస్తుంది, చాలా టైం పట్టేస్తుంది. వాళ్ళు కొంతమంది అయితే ఆ స్టేజ్లో బయటకు కూడా వచ్చేస్తారు, మార్కెట్కి దండం పెట్టి, ఇదేంటి మార్కెట్ రా బాబు అని. ఆ మధ్యన క్రిప్టో కరెన్సీ చూసారా, వచ్చినట్టు వచ్చి ఏదో వేలం వేర్లా వచ్చి టప్ మంది. అండ్ ఇట్ టేక్స్ టైం. క్రిప్టో కూడా టైం పడుతుంది, న్యాచురల్. ఇవంతా ప్రాసెస్ అంతా ఒకటే. క్రిప్టో కరెన్సీ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఇంకోటి కానీ దగ్గర సిమిలారిటీస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సెక్టర్స్ మీరు వాచ్ చేయండి. మెటల్స్ దే కంటిన్యూ టు షైన్. అయితే ఐటీ తీసిపోదండి, ఐటీకి వన్నె తగ్గదు, ఐటీకి ఎప్పుడూ ఉంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా ఐటీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కొంచెం బాగానే పెరిగాయి. టెక్ మహీంద్రా పెద్దగా పెరగకపోయినా దే ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ టూ డేస్ ర్యాలీ. అంటే వీఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎ బూమ్ అండ్ వీ షుడ్ సెలబ్రేట్ దిస్. వీ షుడ్ సెలబ్రేట్ ఎవ్రీడే. అసలు ఎప్పుడైనా తగ్గినప్పుడు కూడా సెలబ్రేట్ చేయొచ్చు, ఎందుకంటే తగ్గితే ఎక్కువ రోజులు తగ్గదు కదా, మళ్ళీ రికవర్ అయిపోతుంది కదా, అందుకని సెలబ్రేషన్. సో వీఆర్ ఇన్
ఇన్ ఏ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. 2020 వదిలేయండి, టర్బులెన్స్ ఆ రెండు పక్కల ఉంది. బట్ 21 షుడ్ బి ఈజ్ అండ్ షుడ్ బి ద ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ స్టాక్ మార్కెట్స్. చూడండి, ఊరికే నేను అలా అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్. సో ఇంకా చెప్పాలంటే స్క్రిప్ట్ వాచ్ చెప్పేశాను, ఐపీఓ సీజన్ గురించి మాట్లాడాను, మార్కెట్ ఏంటి ఎలా ఉంది అనే దాని గురించి ఉంది అవగాహన. బట్ చాలా కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. యూఫోరియాలో ఉన్నప్పుడు కొనొద్దు. ఏదైనా ఈరోజు కరెక్షన్ వచ్చింది, ఈరోజు ఒక 100 పాయింట్లు తగ్గింది, లేకపోతే 70 పాయింట్లు తగ్గింది, కొంచెం ఏదో న్యూస్ వచ్చింది, దానివల్ల మార్కెట్ తగ్గింది, అట్లా అనుకున్నప్పుడు మీరు చూస్ చేసుకున్న షేర్స్ అప్పుడు కొనుక్కోండి. ఎలా కొద్ది కొనుక్కుంటూ వెళ్ళండి, పర్వాలేదు. బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడూ ఉంటుంది. శిఖరాగ్రానికి చేరుకునేంత వరకు ఉంటుంది. చేరుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి. పీక్లో కొంటే మళ్ళీ బయటికి రావటం కష్టం. అందుకని కొంచెం కరెక్షన్ అనిపించినప్పుడల్లా కొంటూ ఉంటే బాగుంటుంది. అదండి విషయం. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే పెరగనివి లేదా పెరిగి తగ్గినవి ఏదో కారణాల వల్ల, ఏ కారణం లేకుండా తగ్గదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అరవిందో ఫార్మా సేఫ్ అని నేను అన్నగాని తగ్గి ఉంది, ప్రస్తుతానికి ఆగింది బండి, బాగా స్పీడ్గా వెళ్ళి వచ్చి ఆగింది బండి. అట్లా ఇది ఇప్పుడు రీజనబుల్ ప్రైస్కే దొరుకుతున్నది. అట్లా కనిపించినవి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని పిక్ చేసుకోవాలి. బాగా పెరిగిపోయినవి కొనేసామనుకోండి, ఇంకెంత పెరుగుతాయి? ఇంకో 10% పెరుగుతాయి, 20% పెరుగుతాయి, అంతేనా? అలా కాకుండా తగ్గుతూ వచ్చినాయి, తగ్గి ఉంది, ఆగి ఉంది, ట్రై చేయొచ్చు. బట్ ఒక ఎక్సెప్షన్. ఏంటో ఎక్సెప్షన్ అంటే బీ వేర్ ఆఫ్ స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, కంగారుపడి కొనేయకూడదు. స్మాల్ క్యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అమౌంట్లు పెట్టకూడదు కూడా. వస్తే బాగానే ఉంది, కానీ పోతే మొత్తం పోతాయి. తర్వాత హైలీ స్పెక్యులేటివ్ స్టాక్స్ జోలికి వెళ్ళకండి. హైలీ స్పెక్యులేటివ్ స్టాక్స్ విచ్ ఆర్ స్మాల్ క్యాప్స్. ఏదో నిన్న మొన్నటి వరకు 4 రూపాయలు ఉంది, అబ్బో 4 రూపాయల నుంచి ఇప్పుడు 8 రూపాయలు అయిపోయింది, ఇది 30 అయిపోద్ది అంటున్నారు, 40 అయిపోద్ది అంటున్నారు. నిజంగా 30-40 అయిపోవచ్చు, కానీ అవ్వకపోతే మొత్తం డబ్బులు పోతాయి. అందుకని అట్లాంటివి వద్దు, ప్రస్తుతానికి చేయకండి. ఎందుకు రిస్క్ చేసుకోకండి. కొంచెం లక్షణంగా నడుస్తున్న కంపెనీలు చూడండి, డివిడెండ్ పేయింగు, ప్రాఫిట్ మేకింగు, కొంచెం డెట్ లెవెల్ తక్కువగా ఉంటే కొంచెం ఈజీ. ఓకే అండి. సో కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, ఇట్లాంటి ఏరియాలు చూడండి, పవరు, ఇన్ఫ్రా చూడండి. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.